కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. ఒకే ఒక్కడు సినిమాలో ఒక్కరోజు సీఎం, ఒక్కరోజు అధికారం, ఒక్కరోజు పాలన చూశాం. అదంతా తెర మీద నటన. కానీ నిజంగా ఒక సామాన్య సేవకుడు ఒక్కరోజు చక్రవర్తి అయ్యాడంటే నమ్మగలమా? ఐదు 500 ఏళ్ల క్రితం విజయనగర సామ్రాజ్యంలో ఒక గొడుగుపాలుడు ఒకరోజు చక్రవర్తి అయిన యథార్థ గాథ ఇది. అసలు అది ఎలా సాధ్యమయ్యింది? ఎందుకు జరిగింది? ఆ ఒక్కరోజులో గొడుగుపాలుడు ఏం చేశాడు? అసలు ఒక బంటును సింహాసనం మీద కూర్చోబెట్టాల్సిన అవసరం చక్రవర్తికి ఎందుకు వచ్చింది? పదండి, పెనుగొండ మీదుగా హంపీకి వెళదాం. చరిత్ర పుటల్లో 500 ఏళ్లు వెనక్కు వెళదాం. యుద్ధాల్లో గెలిచిన రాజు, సాహిత్యంలో నిలిచిన మహారాజు శ్రీకృష్ణదేవరాయలు. అందుకే ఆయన సాహితీ సమరాంగణ సార్వభౌముడయ్యాడు. ఎంతటి రాజకార్యాలున్నా, ఎంతటి యుద్ధాలు ముంచుకొచ్చినా ప్రతి నెల త్రయోదశి సాయంత్రం రాయలకు హంపీలో విరూపాక్ష స్వామి దర్శనం తప్పనిసరి. ఒకసారి రాయలు వేసవి విడిది కోసం పెనుగొండ దుర్గంలో ఉన్నాడు. రాజకార్యాల్లో మునిగిపోయాడు. కాలం తెలియలేదు. అంతలో మధ్యాహ్నం అయ్యింది. త్రయోదశి సాయంత్రం హంపీ విరూపాక్ష గుడిలో పూజ విషయం అప్పుడు గుర్తొచ్చింది. ఏం చెయ్యాలి? హంపీ చేరడానికి ఇంకా ఎంత సమయం ఉందో చూసుకున్నాడు. పెనుగొండ నుండి హంపీ సుమారు 120 మైళ్ళు. గుర్రం మీద వెళితే సాధారణంగా 5-6 గంటలు. కానీ చేతిలో ఉన్నది 3.5 గంటలే. అంత దూరం ఇంత తక్కువ సమయంలో చేరడం ఎలా? రాయలు వెనక్కి తగ్గాడా? పెనుగొండలోనే ఉండిపోయాడా? పూజ వాయిదా వేశాడా? లేదు. రాయలు కనుసైగ చేశాడు. వాయు వేగంతో పరిగెత్తే పంచ కళ్యాణి లాంటి గుర్రం సిద్ధమయ్యింది. చక్రవర్తి ప్రయాణం అంటే ఒక్కడే వెళ్ళడమా? కుదరదు. రాజలాంఛనమైన తెల్లటి గొడుగు ఉండాలి. ఆ గొడుగు పట్టేవాడెవరు? ఒక సామాన్య సేవకుడు. పేరు భూమానాయుడు. వృత్తి గొడుగుపాలుడు. అంత వేగంతో దూసుకుపోయే గుర్రం వెంట పరుగెత్తగలనా లేదా అని కూడా ఆలోచించలేదు. గొడుగుపాలుడు గుర్రంతో పోటీ పడ్డాడు. గుర్రం దూసుకుపోతోంది. గాలి చెవుల్లో ఈల వేస్తోంది. సాధారణమైన మనిషి అయితే మొదట్లోనే ఆగిపోయేవాడు. కానీ గొడుగుపాలుడి ముందు వేగం ఓడిపోయింది. అతని మనసులో ఒకే మాట మెదులుతోంది. రాజుపై ఎండపడకూడదు, రాజ మర్యాద తగ్గకూడదు. చెమటలు చిందాయి, కాళ్ళు మండాయి, ఊపిరి ఆగినట్లయింది. అయినా ఆ గొడుగు వదల్లేదు. సూర్యుడు అస్తమించబోతున్న వేళ రాయలు విరూపాక్ష ఆలయానికి చేరుకున్నాడు. గుర్రం దిగి ఆలయంలోకి వెళ్ళబోతూ వెనక్కు తిరిగి చూశాడు. గొడుగుపాలుడు నేలపై పడిపోయి ఉన్నాడు. స్పృహ లేదు, కదలిక లేదు. అది చూసిన రాయల మనసు ఎలా స్పందించింది? ఒక రాజుగానా లేదా ఒక మనిషిగానా? రాయలు వెంటనే రాజవైద్యులను పిలిపించాడు. చికిత్స జరిగింది. కొంతసేపటికి గొడుగుపాలుడు కళ్ళు తెరిచాడు. స్పృహలోకి వచ్చిన గొడుగుపాలుడు కళ్ళు తెరవగానే మళ్ళీ పక్కనున్న గొడుగును చేతుల్లోకి తీసుకోబోయాడు. రాయలు వద్దన్నాడు. రాయల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీ రాజభక్తికి, కర్తవ్యనిష్టకు నేనేమిచ్చినా తక్కువే, ఏమడిగినా ఇస్తాను, కోరుకో అన్నాడు. సాధారణంగా ఇలాంటప్పుడు ఎవరైనా డబ్బు, భూములు, ఇల్లు, ప్రమోషన్ కోరుకుంటారు. కానీ గొడుగుపాలుడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ, ప్రభు, ఈ సామ్రాజ్యాన్ని ఒక్కరోజు ఏలే అవకాశం ప్రసాదించండి అని అడిగాడు. చుట్టూ ఉన్నవాళ్ళు భయపడ్డారు. ఒక బంటుకు సింహాసనమా అని కొందరు గుసగుసలాడారు. శిక్ష తప్పదని కొందరు భయపడ్డారు. కానీ ఇచ్చిన మాట తప్పని రాయలు, సరే, రేపు సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు నీవే ఈ సామ్రాజ్యానికి చక్రవర్తివి అని ప్రకటించాడు. అందుకు తగిన ఏర్పాట్లు చేయమని ఆలయంలోకి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం గొడుగుపాలుడు రాజవస్త్రాలు ధరించి సింహాసనం అధిష్ఠించాడు. సమయం వృధా చేయకుండా తనకు దక్కిన ఆ ఒక్క రోజును
పేద ప్రజల కష్టాలు తీర్చడానికి వాడుకోవాలని నిర్ణయించుకున్నాడు. వందలాది దానపత్రాలను సిద్ధం చేయించాడు. పేదలకు భూములు, దేవాలయాలకు మాన్యాలు రాయిస్తూ వాటి మీద తానే స్వయంగా రాజముద్ర వేయడం మొదలుపెట్టాడు. నిద్రాహారాలు మాని దానాలు చేస్తూనే ఉన్నాడు. రాస్తున్న దానపత్రాల ధాటికి 7 కొప్పెరల సిరా అయిపోయింది. అప్పటికి ఇంకా చాలామంది దానాల కోసం వేచి చూస్తున్నారు. ఈ అద్భుతం చూడడానికా అన్నట్లు సూర్యుడు త్వరగా తూర్పు కొండలపైకి రాబోతుంటే అలసిపోని గొడుగుపాలుడు మళ్లీ కొప్పెరల్లో సిరా నింపి తెచ్చేలోపు ఆలస్యమవుతుందని సూర్యుడు వచ్చేలోపు తన భార్యలిద్దరినీ నోరు తెరవమని చెప్పి నాలుక మీద వాళ్ల ఒక్కాకు తమ్మతో దానపత్రాల మీద రాజముద్రలు వేసి దానధర్మాలు చేశాడు. చక్రవర్తి సింహాసనం మీద ఒకరోజు కూర్చున్న గొడుగుపాలుడు ఇక ఎవరికీ గొడుగు పట్టాల్సిన అవసరం లేకుండా ఒక ఊరిని దానంగా ఇచ్చి ఏలుకొమ్మన్నాడు మహాచక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. ఆ ఊరే హంపీకి దగ్గరలోని గొడుగుపాలపురం. కాలగతిలో దాని పేరు గోపాలపురం అయ్యింది. కన్నడలో గొడుగును ఛత్రి అంటారు. ఆ ఊరి పేరు ఛత్రిగుడి అని కన్నడిగులు అంటారు. కానీ ఆ పేరుతో ఒకప్పుడు ఏమైనా ఊరుండేదేమో కానీ ఇప్పుడైతే లేదు. కానీ అనంతపురం జిల్లా ఉరవకొండ దగ్గర దొరికిన గొడుగుపాలుడి విగ్రహం దాన శాసనం ప్రకారం గొడుగుపాలపురమే సరైనది అని ఎక్కువ మంది పరిశోధకుల అభిప్రాయం. అయినా ఇప్పుడంటే రాష్ట్రాల సరిహద్దు గీతలు మారి అనేక రాష్ట్రాలయ్యాయి. కానీ అప్పుడు ఇవన్నీ ఒక రాజ్యమే. తెలుగు కన్నడ చేయి కలిపిన రోజులే. ఇలాంటి విజయనగర రాజ్యం ఒకటి 300 ఏళ్లకు పైబడి ఉన్నప్పుడు కాలమే పొంగిపోయి గొడుగు పట్టింది. ఇది కట్టుకథ కాదు, చరిత్ర. దీనికి చారిత్రక సాక్ష్యాధారాలు: 1 మెకంజీ కైఫియత్తులు, 2 విద్వాన్ కట్టా నరసింహులు గారి కైఫియత్తు కథలు, 3 హంపీ నుండి హరప్పా వరకు తిరుమల రామచంద్ర గారి చారిత్రక కావ్యంలో గొడుగుపాలుడు ఘట్టం. ఎదురైనచో తన మద కరీంద్రము డిగ్గి కేలూతయొసగి ఎక్కించుకొనియే మనుచరిత్రం బందుకొను వేళ పురమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తి అని ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన శ్రీకృష్ణదేవరాయల ఔన్నత్యాన్ని వేనోళ్ల పొగిడాడు. దారిలో ఎదురుపడితే చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు అంబారి ఏనుగు దిగి చేయి పట్టి తనతో సమానంగా అంబారి మీద కూర్చోబెట్టుకున్నాడట. తన మనుచరిత్ర కావ్యం అంకితం తీసుకునేటప్పుడు హంపీ పురవీధుల్లో పెద్దనను పల్లకీలో తిప్పుతూ స్వయంగా రాయలు ఆ పల్లకిని భుజం మీద మోశాడట. అలాంటి కృష్ణరాయుడి భుజం మీద పల్లకిలో ఊరేగిన ఆంధ్ర వైభవోజ్వల చరిత్రలో గొడుగుపాలుడు ఒకరోజు కథ. ఇలాంటి కథలు ఇంకెన్నున్నాయో, ఎన్ని కాలానికి తెలియకుండా కాలగర్భంలో కలిసి ఉన్నాయో. ఇలాంటి తెలుగు చారిత్రక, సాంస్కృతిక, సాహిత్య విశేషాల కోసం ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ధాత్రిని ఫాలో కండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లలో పెట్టండి.